తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ నిన్న మోడీ చెప్తున్నారు ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్ అని చెప్తున్నారు. అది వ్యాప్తి చెందితే దేశం మొత్తం నాశనమే. కాంగ్రెస్ అదేవిధంగా ఎస్పీలు పాకిస్తాన్ సానుభూతి పరులని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూశారు సార్? ఇప్పుడు బీజేపీ ఎయిడ్స్ కన్నా ప్రమాదం, బీజేపీ ఎయిడ్స్ కన్నా ఘోరం. అది ఎట్లా వ్యాపిస్తుందో ఎట్లా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. కాబట్టి ఈ ఎయిడ్స్ని కనిపెట్టే మందు రేపు ఎన్నికలు జరగబోతుంది. రేపు ఎన్నికల్లో ఈ ఎయిడ్స్ని అంతం చేయాలి. ఇంకా ఇవాళతో ముగిసినట్టుంది కొంత 58 నియోజకవర్గాల్లో. కాబట్టి ఈ ఎయిడ్స్ని అంతం చేసి ప్రజలే దీన్ని పూనుకోనాలి. క్యాన్సర్ అంటే నయక ఇప్పుడు చాలామంది యాక్టర్లు క్యాన్సర్ పడ్డారు, నయమైంది. క్యాన్సర్ అనేది నయం కావడానికి అవకాశం ఉంది. దాదాపు మొదటి దశలోనో రెండో దశలోనో గుర్తిస్తే అవకాశం ఉంది. ఇది ఎయిడ్స్కి అసలు మందే లేదు. ఇది ఎక్స్పైరీ అయిపోయిందంటే ఇక నరేంద్ర మోడీ బీజేపీ అనేది దానికి ఒక మందుకు కూడా చివరి తేదీ ఉంటుంది, ముగింపు అనేది ఉంటుంది. ఇది ఎక్స్పైరీ అయినటువంటి పార్టీ బీజేపీ. ఇక పప్పులు ఉడకవు. ప్రజలు కూడా విరక్తి పుడుతుంది. చూసి గతంలోనేమో సర్జికల్ స్ట్రైక్స్ అనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేం మందిరం అంటున్నారు. అభివృద్ధి అని అంటలే, మేము అభివృద్ధి చేసినాం అంటలే. తెలంగాణకి బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చినాం, అభివృద్ధి చేసినాం అంటలే. మందిరం కట్టినాం అంటున్నారు, ఓట్లేయమంటున్నారు. తెలంగాణకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం వరంగల్ కాజీపేటలో, ఓట్లేయమని అడగట్లే. మేము ఈ విధంగా కాంగ్రెస్ అభివృద్ధి చేసిన కాంగ్రెస్ మీద నిందలేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తాను. గిరిజన యూనివర్సిటీ కట్టినాం, ఓట్లేమని అడగట్లే. మేము మందిరం కట్టినాం. నువ్వు కట్టేది ప్రజలే కట్టుకుంటారు. ఇప్పుడు ఏ ఆలయాలైనా ధార్మిక సంస్థలు ఉంటాయి, వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ ఘనతను నువ్వు చెప్పుకుంటే ఎట్లా? అసలు ఈ త్యాగం ఏముందంటన్నా? ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళు నిర్మించిన, మసీదుల నిర్మాణమైనవి, గురుద్వారాల నిర్మాణమైనవి, చర్చిల నిర్మాణమైనవి. ఎక్కడ కూడా కాంగ్రెస్లో పానకంలో పుడకలేకపోయి ఇది నా గొప్పతనం ఏలుబెట్ట చేయబెట్టలే కాలు పెట్టలే. అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకాలు, సిద్ధాంతాలు, వారి యొక్క ధార్మిక ఆలోచన వాళ్ళు చేసుకుంటారు. అది ఇది ప్రతిదీ నాదే, వేరే వాళ్ళ దగ్గర పోయి ఇది మొత్తం నాదే అని చెప్పి భుజాన్ని వేసుకొని అధికారంలోకి రావాలనుకోవటం అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేను ఏమంటానంటే ఈ కాంగ్రెస్కి క్యాన్సర్ వచ్చిందా, బీజేపీకి ఎయిడ్స్ వచ్చిందా అనేది త్వరలో తెలుస్తుంది. సరే, త్వరలో తెలుస్తుంది. ఎందుకు ఆ తొందరపడటం? మోడీ గారికి అర్థం కాక మద్దతు చెల్లించి ఆ విధంగా మాట్లాడతాడు. ఆ విధంగా 58 సంవత్సరాలు నువ్వేం చేసినావు? అసలు దేశాన్ని నమ్మేసినావు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినంత తేలిగ్గా ఇలా నరేంద్ర మోడీ గారు దేశాన్ని నమ్ముతుండవు. బీజేపీ నాయకులు దానికి మద్దతు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 400 పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించింది. హైదరాబాద్ చుట్టుపక్కల బీహెచ్ఏలు, ఈసీఏలు, సెంట్రల్ యూనివర్సిటీలు స్థాపించబట్టే ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకులు చదువుకున్నారు. ఆ స్కూళ్ళలోనే, ఆ కాలేజీలోనే చదువుకున్నారు ఇక్కడ బీజేపీ నాయకులు. మీ జాతీయ స్థాయిలో కూడా అంతే. సరే, నరేంద్ర మోడీ కూడా ఏదో ఫేక్ డిగ్రీ తెచ్చుకుంటారని అంటారు కదా, అది కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎక్కడో అని అంటున్నారు. అది కూడా మరి అది కాంగ్రెస్ హయాంలో నిర్మాణాలు రూపుదిద్దుకున్నటువంటి విశ్వవిద్యాలయాలు అవన్నీ. ఎందుకు ఓట్ల కోసం ఇంత కక్కుర్తి పడాలా? కాబట్టి మేమేమంటున్నాం, అభివృద్ధి చేసి ఓట్లు అడగండి. అసలు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కష్టపడిస్తే, ఎన్నో త్యాగాలు చేసి సోనియా గాంధీ గారు తల్లిలాగా చెల్లించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పు అంటే నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో, పవిత్రమైనటువంటి చట్టసభలు ఎక్కడైతే ఏ లోక్సభ రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందో అదే లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు తప్పు, అక్రమంగా జరిగింది, సక్రమంగా జరగలేదని చెప్పేసి అక్రమ సంబంధం అంటగట్టిండు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని చెప్పి ఘోరంగా అవమానంగా మాట్లాడిండు. అందుకే తెలంగాణలో ప్రజలు బుద్ధి చెప్తారు నరేంద్ర మోడీకి, బీజేపీకి. ఇక దేశవ్యాప్తంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి పప్పులు ఉడకవు. తిన్న కూర కూడా తినలేరు ప్రజలు. 10 ఏళ్ళు చూశారు ఈ పొద్దాక ఆ సెంటిమెంటు ఈ సెంటిమెంటు. వీళ్ళు ఆర్థికవేత్తలు కాదని నేను మొదటి నుంచి చెప్తున్నా. వీళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు అడుకుంటారు. ఎంతకాలం రెచ్చగొడతారు? 2 సార్లు అయిపోయింది ఇప్పటికీ. ఇంకా 3వ సారి కూడా రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు నమ్మరు. అందుకే ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా డైలాగులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం తప్ప అందులో నిజం లేదు.